హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను పంచామృతం చేయబోతున్నానండి. మనం ఎక్కువ గుడ్లళ్ళు తర్వాత సత్యనారాయణ అప్పుడు ప్రసాదం పెడతారు కదండి, నోములు నోచుకున్నప్పుడు అట్టప్పుడే చేస్తారండి ప్రసాదము. చాలా బాగుంటదండి. చాలా ఫేవరెట్ ప్రసాదం, నాకు కూడా చాలా నచ్చుద్ది. అందుకని ఈ రోజు ఎలా చేస్తున్నాం చూపిస్తున్నానండి. చూడండి, వాటికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ అండి, దానిమ్మకాయలు, బత్తాకాయ, బనానా, ద్రాక్షాలు, డ్రై ఫ్రూట్స్ అండి. ఇవన్నీ మనకడ ఎన్ని రకాలు ఉన్నా నేర్చుకోవచ్చండి. ఫ్రూట్స్ లో కూడా మనము మ్యాంగో, పైనాపిల్, ఆరెంజ్ ఏవి ఉంటే వేసుకోవచ్చండి. చూసారు కదండి, మనము సన్నగా యాపిల్ ముక్కలు కట్ చేసుకున్నాం. దాని విత్తనాలు కూడా ఇలా ఒలుచుకొని మనం వేసుకోవాలండి. మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు పంచామృతంకి. బనానా అండి, మనము సన్న సన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా సన్న పీసులు వేసుకున్నాం అనుకోండి, బాగా కరిగిపోతాయి. పెద్ద పెద్ద ముక్కలు వేసుకోకుండా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఓకేనా. ద్రాక్ష అండి, నల్ల ద్రాక్ష వేస్తున్నా. మీ కాడ గ్రీన్ ద్రాక్ష కూడా వేసుకోండి. బత్తాకాయ అండి, మనం ఇలా ఒలిచేసుకోవాలి పీసులు. కమలాకాయ అయినా సేమ్ ఇలానే ఒలుచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండి, ఎండు ద్రాక్ష అన్ని డైరెక్ట్ పచ్చి వేయాలండి. పిస్తా, బాదాము, జీడిపప్పు. నెక్స్ట్ పెరుగు అండి, పుల్ల ఉంటది కాబట్టి ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. నెక్స్ట్ పాలు అండి, నేను ఎక్కువ క్వాంటిటీలు తీసుకుంటున్నా కూడా గ్లాస్ నిండా పాలు పోస్తున్నానండి. నెక్స్ట్ తేనె అండి, చూసారు కదా తేనె. మీరు కూడా ఇలా తేనె యూజ్ చేసుకోండి. చూసారు కదా. ఇప్పుడు మీకు అక్కడ తేనె లేదనుకో కలకండ యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆవు నెయ్యి అండి, చూసారు కదా, స్పూన్ వేసాను. ఏదైనా మనం డైరెక్ట్ పచ్చి వేసుకోవాలండి, పాలు కానీ నెయ్యి కానీ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కానీ కూడదండి. డైరెక్ట్ ఇలా వేసుకొని బాగా మనం ఇలా తిప్పేసేయాలండి. అంత కలిసిపోతుంది. చూసారు కదండి, అంతా ఇట్లా మొత్తం తిప్పేసి, చూసారు కదా, ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పంచామృతం అండి. ఇలా చేసుకొని ఇంట్లో ఫ్యామిలీ అందరు తినండి. పిల్లలు ఫ్రూట్స్ ఇస్తే తినరు కదండి, ఇలా మనం పాలు ఇవన్నీ ఇచ్చామనుకో హెల్దీకి హెల్దీ అండి, టేస్ట్ కి టేస్ట్ అండి. చూసారు కదండి, అన్ని ఇలా వేసుకోండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, డన్.